హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. నెల్లూరు జిల్లాలో బీసీల పైన తెలుగుదేశం పార్టీ చిన్న చూపు చూస్తోంది, బీసీలను పక్కన పెడుతోంది, బీసీలకు అవకాశాలు కల్పించట్లేదు. ఇది నేను 2-3 రోజులుగా కంటిన్యూస్గా వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ నుంచి బీసీ సంఘాల నుంచి ఆ స్థాయిలో ఫోన్స్ వస్తున్నాయి, బీసీ నాయకుల నుంచి ఆ స్థాయిలో ఫోన్లు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎందుకో కావాలనే బీసీలని జిల్లాలో పక్కన పెడుతోంది, మీలాంటి వాళ్ళు మాట్లాడండి అని అడుగుతున్నారు. మీలాంటి వాళ్ళు ఈ విషయాన్ని బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని కోరుతున్నారు. ప్రధానంగా పార్టీలకు అతీతంగా బీసీలకు అత్యధికంగా సీట్లు ఇవ్వాలనే డిమాండ్ బీసీ సంఘాలు చేస్తూ ఉంటాయి. కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 2 స్థానాల్లో బీసీలకు, మైనార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. గతంలో ఒక స్థానంలో అవకాశం కల్పిస్తూ వచ్చే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈసారి ఒక్కరికి కూడా బీసీలకు సీట్ ఇచ్చే అవకాశం కనపడట్లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ జిల్లాకు సంబంధించిన బాధ్యతలు తీసుకున్న తర్వాత బీసీల పట్ల ఆయన వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు లాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో బీసీ నాయకులు, బీసీలు టికెట్లు ఆశిస్తున్న వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు జిల్లాలో బీసీలకు అవకాశం ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కురుగుండ్ల రామకృష్ణ గతంలో 3 పర్యాయాలు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత గడిచిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఏ స్థాయిలో ఓడిపోయారంటే దాదాపు 40,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 40,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన రామకృష్ణను గడిచిన 3 ఏళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు, పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అక్కడ ఆ నియోజకవర్గంలో బీసీ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్ ఆ నియోజకవర్గం కేంద్రంగా పనిచేస్తూ ఉన్నారు. 3 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. నారా లోకేష్ యువగలం కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలకు సంబంధించి నియోజకవర్గంలో అటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించి కావచ్చు, యువగలం పాదయాత్ర తర్వాత కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని జిల్లాలో సీనియర్ నాయకులంతా అటువంటి కార్యక్రమాలని పట్టించుకోకుండా ఇంట్లో కూర్చున్న రోజుల్లో కూడా మస్తాన్ యాదవ్ వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాదు, నెల్లూరు జిల్లాలో ఎవరిని అడిగినా తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్న నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గం చెప్తూ ఉంటారు. అటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో గ్యారంటీగా టికెట్ వస్తుంది అని భావిస్తూ వస్తున్న మస్తాన్ యాదవ్ని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పక్కన పెట్టబోతుంది అనేది తెలుగుదేశం పార్టీ జిల్లా వర్గాల్లో జరుగుతున్న చర్చ. యువగలం సందర్భంగా కావచ్చు, అంతకుముందు పార్టీ కార్యక్రమాలకు అధినేతలు అక్కడికి వచ్చిన సందర్భంలో కావచ్చు, అక్కడ మస్తానే పార్టీ అభ్యర్థి లాంటి ప్రొజెక్షన్ ఇస్తూ వచ్చారు. ఆయనకే టికెట్ ఇస్తానంటే హామీలు ఇచ్చినట్లుగా ఆయన అనుచరులు చెప్తున్నారు. సో ఆయన ఇప్పటికే ఆర్థికంగా భారీగా పార్టీ కోసం ఖర్చు పెట్టున్నారు. పార్టీ కార్యక్రమాల కోసం హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో టికెట్ హామీతో, టికెట్ వస్తుందని ధీమాతో పనిచేస్తూ వస్తున్న, మొత్తం జిల్లాలోని టికెట్ ఆశిస్తున్న బలమైన బీసీ వర్గానికి సంబంధించిన ఒక నేతకు ఇప్పుడు అక్కడ టికెట్ ఇవ్వడం సందిగ్ధంలో కనపడుతోంది. టికెట్ వస్తుందో లేదో అనే ఆందోళన ఆయన అంచుల్లో కనపడుతోంది, బీసీ సంఘాల్లో కనపడుతోంది. అక్కడకు కురుగుండ్ల రామకృష్ణ కుమార్తెను తీసుకొచ్చి అభ్యర్థిగా పెట్టాలి అనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో ఆమె నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు, నాన్ లోకల్గా ఉన్నారు. ఆయన ఓడిపోయిన తర్వాత పూర్తిగా కార్యక్రమాలకు, పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ కోసం పనిచేస్తూ, పార్టీ కోసం పూర్తి టైం ఇస్తూ, పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చిన మస్తాన్ను పక్కన పెట్టి రామకృష్ణ కూతురుకు అక్కడ టికెట్ ఇవ్వడం ఏంటి అనేది బీసీ సంఘాలు వేస్తున్న ప్రశ్న. సో బీసీ సంఘాలు ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నాయి. జిల్లాలో బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్తున్నాయి. వెంకటగిరిని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాయి. వెంకటగిరిలో మస్తాన్కి అన్యాయం చేస్తే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయొద్దు అంటూ జిల్లా వ్యాప్తంగా పిలుపునిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లిస్టు 1-2 రోజుల్లో రాబోతుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, కురుగుండ్ల రామకృష్ణ కుమార్తెకి అక్కడ టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం జిల్లాలో బీసీ వర్గాల్లో, నియోజకవర్గంలో వాళ్ళ ప్రజల, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకుంటుందా లేదా చూడాల్సి ఉంది. ఐవీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే రకరకాల సర్వే చేస్తున్నామని చెప్తున్న తెలుగుదేశం పార్టీ ఆ సర్వేలన్నింటినీ ఒక ఫార్స్గా భావిస్తోందా? వెంకటగిరి నియోజకవర్గంలో మీరు చేసిన సర్వే ఏంటి, ఎంతమందిని అడిగారు, ఎవరి పేరుతో అడిగారు, ఏం చెప్పారు అనేది కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మస్తానికే టికెట్ ఇవ్వాలనే విషయాన్ని చెప్పినట్లుగా బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు. సో ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు, సర్వే రిజల్ట్ మాత్రం ఎవరికి చెప్పకుండా మీకు కావాల్సిన వాళ్ళకు టికెట్లు ఇచ్చేస్తున్నారు. ఇది ఏ రకంగా ధర్మం అంటూ ప్రశ్నిస్తున్నారు. సో టికెట్లు కనుక అనౌన్స్ చేస్తే వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాలకు సంబంధించి ఉదయగిరి ఇప్పటికే అనౌన్స్ చేశారు. వెంకటగిరి నియోజకవర్గం మాత్రమే బీసీలకు ఇవ్వడానికి అవకాశం ఉన్న నియోజకవర్గంగా కనపడుతోంది. సో అక్కడ కూడా బీసీలకు అవకాశం కల్పించకపోతే మొత్తం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బీసీలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేసే అవకాశం కనిపిస్తోంది.